ఏందో ఎట్ట తోలుతున్నా? వద్దురా మనవడా అంటే ఎక్కువ తాగించాడు. వయసు అయిపోలా అయ్యమ్మా. నీ సంగతేమీ నాకు అర్థం కావట్లేదు. ఏమి లేదులే అయ్యమ్మా, లోకం చెడిపోయింది. ఇప్పుడు లోకం సంగతి నీకెందుకులే గాని బొమ్మ పెట్టమంటావా? పాపమ్మా, అమెరికాలో జనం ధర్మంగా ఉంటారా? ఏంటి పెద్ద నాన్న? అదే పాపమ్మా, అక్కడ జనాలు ధర్మంగా ఉంటూ దానాలు చేస్తుంటారా? ఆయన అంతే లేవే, నువ్వు తలబట్టు. అయ్యో పాపమ్మా, ఈయన ధర్మం దేనికి? దానం చేయడానికే. ఏం అండర్స్టాండ్ కావడం లేదు. బలం ఉంది, ఇతరులను రక్షించడానికి. అర్థమైందా? ఏమర్థమైందే నీకు? ఇదిగో పాపమ్మా, దాన ధర్మాలు చేయనోడు సచ్చినోడితో సమానం. ఏమైందయ్యా నీకు ఈరోజు? ఏదేదో వాగుతున్నావు? బో పెడతానులే. పెడుదులే అయ్యమ్మా, పిల్లలకి మంచి చెడ్డలు చెప్పద్దు. ఏంది నువ్వు చెప్పేది? దానికి ఏమైనా అర్థమై చేస్తే కదా. ఎందుకు అర్థం కాదు? ఏం పాపమ్మా, అర్థం కాలేదా? మనం దాన ధర్మాలు చేస్తే దానికి ఆ భగవంతుడు మనకు 100 రెట్లు ఇస్తాడు. పాపమ్మా, గుర్తు పెట్టుకో. నువ్వు భూ పెట్టాయమ్మా. పెడతాపా, నువ్వు వెళ్ళవే. చేదిరమ్మా జీవితం. హాయిగా అమెరికాలో ఉండేవాడిని ఇక్కడికి పంపించారు. నా జీవితంతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. తొక్కలో వస్తే ఇస్తారో లేకపోతే ఇవ్వకుండా చస్తారో తెలియట్లేదు. బయటికి వెళ్తుంటే పట్టీల ప్యాంటాలు వెళ్తున్నాడని ఎలవ కామెంట్లు. లాభం లేదు, ఆటో ఇటు తొందరలో తేల్చి పడేయాలి. ఏమైంది బంగారం? బాబు, పెద్ద నాన్న ఏమేమో చెప్పాడు, కానీ నాకు 1 వర్డ్ కూడా అండర్స్టాండ్ అవ్వలేదు. కానీ అండర్స్టాండ్ అయినట్టు హెడ్ నోట్ చేసి వచ్చేసాను బాబు. సర్లే, ఆ ముసలాడు మాటలు మాకే అర్థం కావు. బాబు, డోంట్ సే ముసలాడు, సే పెద్ద నాన్న విత్ రెస్పెక్ట్. ఇంతకీ ఏమన్నాడు పాప? ధైర్యంగా ఉండాలంట. వాట్ వాస్ దట్? ధర్మం చేయాలంట. వాట్ ఇస్ దట్ బాబు? ధర్మం కాదు పాప, ధర్మం అంటే రూల్. ఒక విధంగా లా, ఇంకో విధంగా కష్టం. బాబు, ఇన్ని మీనింగ్స్ ఉంటాయా? ఏం చేయమంటావు పాప, ఇంగ్లీష్ అట్లా ఏడ్చింది మరి. చూడు, ధర్మంగా అంటే రూల్ ప్రకారం మనం ఏ మిస్టేక్స్ చేయకుండా కష్టాల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తే మనకి 10 times కాదు 100 times బెనిఫిట్స్ వస్తాయి అని చెప్పుంటాడు. అవునా? అవన్నీ వింటానికి బాగుంటాయి గానీ చేయటమే కష్టం. ఏంటి బంగారం ఆలోచిస్తున్నావు? కొంపదీసి మనం కూడా దాన ధర్మాలు చేద్దామంటావా ఏంటి? నో పాపా, మనకి ప్రాపర్టీ వచ్చేలా ఐడియా చెప్తాను. కమియా. పాపా పాపా పాపా, నువ్వింత డెవలప్ ఎప్పుడయ్యావు పాపా? దాన ధర్మాలు చేసి కొంప కూలుస్తావు అనుకున్నాను, కానీ దాన ధర్మాలతో ముసలాళ్ళ ఆస్తికి టెండర్ పెట్టావన్నమాట. నువ్వు కేక పాప. ఇదిగో, రేపే మన ప్లాన్ ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే బాబు. వాటికేళ్ళు కలిసి కాపురం చేసావు, ఎందుకు ఏడవనా? మీ మొహం చూస్తేనే చిరాగ్గా ఉంది. ఏం లేదు అత్తయ్య. అరే, భార్యాభర్తల తర్వాత కాస్త పట్టు విడిపో ఉండాలి. ఇలా మొండికేస్తారా? ఏం బాబా, సిచ్యువేషన్ ఎలా ఉంది? ఏదో ప్లాన్ చేసినట్టున్నా. ఎందురా బాబుగా, ఏమైంది? బాబు నన్ను కొట్టాడు పెద్ద నాన్న. కొట్టాలా నరకాలా? బాబు, అసలు విషయం ఏంటో చెప్పరా? మీరేంటి పాప మేడం, అసలు వాళ్ళ ద్రౌపదిలో కూర్చున్నారు? ద్రౌపది అదే సీతలా కూర్చున్నారు.
చూసావా అత్తమ్మా, ఆ చంటిదాన్ని ఒక్కసారి చూడు. దానికి ఏమైందిరా? ఆ చంటిదానికి కాదు, దీనికి పగర ఎక్కువైంది. అసలు ఏమైందో చెప్పండి బాబు. చూసావా మావయ్య, ఆ పసివాడిని చూసావా? వాడిలో అమాయకత్వాన్ని చూసావా? ఏమిటో చెప్పు. చూడవే, ఆ చంటిదానికి కూడా కోపం వచ్చింది. ఒరే బాబుగా, అసలు సంగతి చెప్పకపోయావో? చెప్తాను అత్తయ్య. మా వీసా అదే నువ్వు ఇండియాలో ఉండే గడువు అయిపోయింది. అమెరికా వెళ్ళిపోతున్నావు. ఇక ఇక్కడికి రావు. అయితే ఏంటమ్మా, హైదరాబాద్ లో ఉన్న ఆస్తి ఈ చంటిదానికి రాసిద్దామంటే ఇది నానా యాగి చేస్తుంది. ఇది మాత్రం మానవ్. చిన్న విషయానికే పెద్ద సీన్ క్రియేట్ చేస్తున్నావు అని అర్థం. నువ్వు చెప్పత్తయ్యా, నేను చేస్తున్నా తప్ప. నువ్వు దూకవే. ఇదిగో, నువ్వు దూకినా సరే, నన్ను బావిలో పడేసినా సరే, ఈ చంటిదానికి ఆస్తి రాసి ఉండడం ఖాయం. అరే ఇదేం దత్త, మాకేమన్నా పిల్ల జల్ల గుడ్డ కాదా? ఏం చేసుకోవడానికి ఆస్తి? నువ్వు నోరుమోయ్. చాలేరా, ఏంటిది? నువ్వు లోపలికి పద. ఏవోయ్, అల్లుడిని లోపలికి తీసుకెళ్ళు. పద, లోపలికి పద. మాయా, నీ మొహం చూస్తా. నాకు ఇష్టం లేదు. నేను మాట్లాడతాను కదా, నువ్వు పద. మనం వెళ్ళి అందరికీ కాఫీలు ఏర్పాటు చేయి. వెళ్ళు, తొందరగా వెళ్ళవే. పాప, ఎవరైనా వింటా నవ్వుతారే. ఏంటిది చిన్నపిల్లలాగా? ఊరుకో. ఫస్ట్ టైం దిల్లు నీకు చెమటలు పడడం చూశాను. అవును బావా. ఏంటి బావా, వీడి బుర్ర రోజు రోజుకి షార్ప్ అయిపోతుంది. ఏం స్కెచ్ వేశాడు దిల్లు. వాళ్ళ తొక్కలు ఆస్తి మనకు కావాలా? ఏమో దిల్లు, మనకి ఆస్తి రాసేవడం ఏంటో, వేసడేట్ అయిపోవడం ఏంటో, అమెరికా వెళ్ళిపోవడం ఏంటో. నానమ్మ తాతయ్యల రియాక్షన్లు గమనించావా బావా? లేదు. 2-3 క్లోజ్లు కూడా కట్ చేశారు కదా, చూడలేదా? లేదు దిల్లు, నేను బాబు సార్ ఓవర్ యాక్షన్ అబ్జర్వ్ చేశా. వాళ్ళు పూర్తిగా బాబు సార్ బాబు మేడం మైకంలో పడిపోయారు బావా. మనల్ని బచ్చగాళ్ళ కింద లెక్క కట్టి పంపించేస్తారేమోనని భయంగా ఉంది. అరే బచ్చగాలైతే మాత్రం ఆస్తి రాసేవరా ఏంటి? ఏమో బావా. సరే పద, కాఫీ తీసుకెళ్దాం. ఇంకాసేపు మనం ఇక్కడే ఉంటే బాబు సార్ కొత్త స్కెచ్ వేసినా వేస్తాడు. అవునవును బావా, నాకైతే టెన్షన్ గానే ఉంది. ఐడియాల ఫ్యాక్టరీవి, నువ్వే అలా అంటే ఎలా దిల్లు? అవుననుకో. సరే చూద్దాం పద. ఇదిగో పాప, ఏడా మాకే నీ మీద కోపంతో బాబు ఇవన్నీ చేయడం లేదు. అది అర్థమై తెలిచేస్తేనే కదా. అది కాదు, చంపేస్తానే అనుకున్నావా? మళ్ళీ నెట్టలో ఉన్నాడు, జాగ్రత్త. చేతిలో ట్రే ఉంది. నెట్టలేరా గిరి? చూసావా అత్తమ్మా, మాకేమైనా పిల్ల జల్ల? అమ్మా, ఆ ట్రే కింద పెట్టి బంగారం. ఎందుకు? నీ చేతుల్లో ఉండాల్సింది ఆ ట్రే కాదమ్మా, మా ఆస్తి. చూసావా పెద్దమ్మ, మళ్ళీ ప్రాపర్టీ గురించి మాట్లాడుతున్నాడు. ఆస్తి తీసుకెళ్లి చెల్లి చేతిలో పెడతారా? మరి మీకు? మాకేట్రా, కాళ్ళు లేవా చేతులు లేవా? అమెరికా వెళితే చాలు. చూసావా గోపి, బేబీ వాళ్ళకి ప్రాపర్టీ ఫుల్ చేసి మాకు నీల్ చేస్తున్నాడు బాబు. చంపేస్తాను. బావా, ఏదో పెద్ద స్కీమ్ లోనే ఉన్నాడు. అయ్యమ్మా, పాపు సంగతి చూడు, బిడ్డ బాధపడుతుంది. ఇదిగో పాపమ్మా, నీకు ఆస్తి కదా కావాల్సింది, దాని గురించి మేము ఆలోచిస్తాం గానీ కొంచెం ఎంగిలి పడమ్మా. మెక్కమంటున్నారు, అదే తినమంటున్నారు. ఏమో చూసావా అల్లుడి గారి వాళ్ళకో? చూసానాయమ్మా, చూడ్డానికి తిక్కలోళ్ళ కనిపిస్తాడు గాని వాడు గుణం చూసేంత ధర్మంగా ఆలోచిస్తున్నాడు. బాబా, కొంపదీసి వీళ్ళ ఆస్తి బాబు సార్ వాళ్ళకి రాసిస్తానంటారా? ఆయన ప్లాన్ అదే కదా. అవునోయ్, అసలు మనం పాపమ్మకే లోకం తెలియదు అనుకున్నాం.
ఆ బాబుగాడు గుండెలు తీసిన పంట అనుకున్నాం. అవును, కానీ ఇప్పుడు చూడు అంతా తారుమారైపోయింది. మీ తొక్కల అనాలిసిస్ తర్వాత మీ నిర్ణయం ఏంటో చెప్పండి. మరి ఇప్పుడు పాపకి ఏమని చెప్పి ఓదార్చుదాం? 10 మార్కులు ఎక్కువ వస్తానని చెప్పు. ఏంటి బావా, వాళ్ళు 2-3 రోజుల్లోనే 50 మార్కులు కొట్టేసి ఆస్తి మొత్తం లాగేసుకునేటట్టున్నారు. ఏం దాయమ్మా ఆలోచిస్తున్నా? మార్కులు వద్దయ్యా, ఆ బాబుగారి మనసు ఇంత మంచిదని తెలిసిన తర్వాత 10 మార్కులతో సరిపడితే ఏం బాగుంటుంది చెప్పు? మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏటూ చంటిదానికి నందిని ఆస్తుంది. ఇప్పుడు బాబుగాడి ఆస్తి కూడా వాళ్ళకే వస్తుంది. వస్తే పాపం ఇక్కడ యావదాస్తి వదిలేసి పరాయి దేశంలో బాబు పాప ఎలా బతుకుతారు చెప్పు? అందుకే మన ఆస్తి మొత్తం వాళ్లకే రాద్దాం అనుకుంటున్నాను. ఏంటయ్యా, ఏదో శబ్దం వచ్చింది? అబ్బో అత్తో, నువ్వు చాలా గట్టిగురాలి బత్త. బాబు అబ్బా, నిన్ను పొగిడినా బాబు అంటావు, తిట్టినా బాబు అంటావు. నువ్వు చాలా పనిమంతురాలివి అంటున్నాను అత్త. నువ్వు నోరు. నువ్వు చాలా ఇంటెలిజెంట్, చాలా స్ట్రాంగ్ అంటున్నాడు పాప. మావా, ఇక ఎట్లాంటి అనుమానాలు పెట్టుకోమాక. దేవుడు సాక్షిగా ముసలోళ్ళు అలా ముసలోళ్ళని పిలిస్తే పాప కోపం వస్తుందిరా. అబ్బో, మనిషికి ఈ కళ కూడా ఉందా? సర్లే, నాన్నమ్మ తాతలు మీ పేరు మీద ఆస్తి రాయాలని, దానికోసం మనిషిని తీసుకురావడానికి తాత వెళ్ళాడంటే ఇంకేముంది? ఆస్తి పత్రాలు రాసేవాడు రావడం, ఆస్తి కాగితాలు మీ చేతిలో పెట్టడం. ఇదంతా కర్మం ఎఫెక్ట్ బాబు. What happened, బాబు? కరెక్ట్ చేస్తే నువ్వు కొడతావని. No, tell me. కర్మం కాదు పాప, ధర్మం ఎఫెక్ట్. Oh, whatever. So, Gopi, మనం 5 crores ఇచ్చి 500 crores గ్రైండ్ చేస్తున్నాం. గ్రేట్ కదా? అర్థం కాకపోయినావునంటే పోలా. అవునత్త, అవునవును. పేపర్స్ అన్ని రెడీ చేసి ఇచ్చారు, పదండి వాళ్ళకిద్దాం. అత్త, కొన్ని కాఫీ నీళ్ళు మొఖాన్ని కొడతావా? పొద్దున్నే దాని మొహమే చూడలేదు. బాబు, కాఫీ కావాలంటున్నాడు పాప. Oh, I'll get it. ఏంటి మనకు ఆస్తి వెళ్ళడం ఏంటి, నేను ఓడిపోవడం ఏంటి? హైదరాబాద్ నుంచి తిక్కవరం వచ్చింది తొక్కలో ఒక ప్లాట్ 200 గజాల స్థలం కోసమా? ఒక పని చేస్తే ఏంటి? బాబు సార్ని ఇక్కడికి తీసుకొచ్చి 4 పీకి ఏంటి నీ స్కీమ్ అని అడిగితే ఇది స్కీమా? దీన్ని ఐడియా అంటారా? వదలు. లేకపోతే ఏంట్రా, బాబు సార్ స్కీమ్ క్లియర్ గా అర్థమైంది కదా. సబ్మిట్ గా తీసుకొచ్చి అడిగేం లాభం? అవునవును, నిన్నేమో 5 లక్షలు ఇచ్చి 500 కోట్లకి టెండర్ పెట్టాడు, ఇవాళ 5 కోట్లు ఇచ్చి 500 కోట్లకి టెండర్ పెడుతున్నాడు. మళ్ళీ చెప్పు బావా. అదే ఇవాళ మన చేతిలో బాబు సార్ చావు దెబ్బ తినడం ఖాయం. ఎలా? చాలా సింపుల్ బావా. అదే విషయం. నువ్వు సూపర్ తెలు. మనం పాప మేడం సైడ్ నుంచి నరుకొస్తే ఎట్నుంచైనా నరకు రావచ్చు బావా, మనకే ప్రాబ్లం లేదు. కానీ ఈ ఐడియా బెడిసికొస్తే మనకు మరో ఛాన్స్ ఉండదు. ఆలోచించు. ఎందుకుండదు? ఎందుకని అడుగుతావేంటి? అప్పటికే వాళ్ళకి ఆస్తి రాసిస్తారుగా. అవును బాబు, చాలా కేర్ఫుల్ గా డీల్ చేయాలి. అసలు ఈ ఐడియాలు వాళ్ళంతటి వాళ్ళకే వస్తున్నాయంటవా? అంతే కదా మరి. అద్దె ఇస్తుందేమో అనుకుంటే ఫోన్ కలవట్లేదు కదా. వాళ్ళు చాలా డెవలప్ అయిపోయారు బావా. అవునవును. మనవరాలా సింపుల్ బావా, నువ్వు టెన్షన్ పడుకో. నువ్వు కూడా. మామా, ఇంకో పాలు ఆలోచించు. నట్టింట్లో ఆడుకూతురు ఇలా ఏడవకూడదు. బంగారం, అమ్మ బంగారం, గిరి, నాన్న గిరి. చిన్నప్పటి నుంచి నాన్న అని పిలుద్దామంటే అమ్మ అన్న మాట నేర్చుకుంటుండగానే నాన్న చనిపోయాడ్రా. ఇక ఎవరిని నాన్న అనాలి? పెళ్లి చేసుకొని పిల్లల్ని కని నాన్న అని పిలిపించుకుందాం అనుకున్నా. అర్థమైంది నాన్న, నేను నిన్ను నాన్న అనాలి. అదే కదా నువ్వు అనేది. అంటాను నాన్న, అంటాను. రివర్స్ అవుతున్నాడు. అయ్యో బావా, ఏంది చిన్నపిల్లలాగా? ముందా ఏడు పాపండి. మామ ఏంది నువ్వు కూడా? ఆప్యాయతని, అనురాగాన్ని, అనుబంధాన్ని, ఆత్మీయతని వీటన్నిటితో పాటు ఆస్తిని ఇచ్చేస్తున్నా మా బాబు మావయ్యని ఆపకు గోపాల, ఆపకు మావయ్య, ఆపకు మావయ్య, ఆపకు. నువ్వే
గిరిని సొంత కొడుకు అనుకో మావయ్య. సొంత తల్లిదండ్రులు ఎటు బెంగళూరు వెళ్ళారు. నువ్వు అనుకో మావయ్య, సొంత కొడుకు అనుకో. ఏంటే మనవరాలు అనుకోమంటున్నావు? ఎరా బాబుగా, మీ ఆస్తి పత్రాలు చంటిదానికి ఇచ్చేసావా? నాకెక్కడో కొడుతుంది. ఎందుకైనా మంచిది ఆలోచించి చెప్పు. మావయ్య, చిన్న మావయ్య, ఇవ్వు మావయ్య. ఎరా బాబుగా, చంటిదల్ల నోరు తెరిచి అడుగుతుంటే అలా గొడ్ల గుబలా చూస్తావేరా? మా ఆస్తి పత్రాలు రాయించడానికి మీ మావయ్య మనిషి తీసుకురావడానికి వెళ్ళారు. లేకపోతే ఇప్పుడే ఆ కాగితాలు నీ చేతిలో పెట్టేవాళ్ళం. అమ్మా, పత్రాల నారాయణ పొరుగుడు పోయాడంట, సాయంత్రం పంపిస్తానన్నాడు. అట్టాగేలే, ముందు నీ పని కానివిరా బాబుగా. అలాగే అత్తమ్మా, అలాగే. తొక్క బంగారు. మావయ్య, అమ్మా బంగారం. మావయ్య, అమ్మా బంగారం. మావయ్య. అమ్మా బంగారం. ఇదిగోమ్మా, కలకాలం ఈ ఆస్తితో వర్ధులు బంగారం. ఒక 1000 కోట్లు ఉండొచ్చా మావయ్య? ఏం లేదు, కలకాలం అంటేను. చాలేవే నువ్వు నీ పరాచకాలు. ఇదిగో పాపమ్మ, ఏడో మాకే. ఆ నారాయణ రాగానే మా ఆస్తి పత్రాలన్నీ నీకే ఇస్తానే. అత్తయ్య మనకి ఆస్తి రాసిస్తానన్నా వాళ్ళ ఓవర్ యాక్షన్ చూసి నాకు ఎక్కడో కొడుతుంది. అబ్బా మావా, నీకు వాళ్ళ సంగతి తెలీదా? నిన్ను కంగారు పెట్టడానికి అలా చేస్తా ఉంటారు. ఏం కాదులే. మావయ్య, ఏంటి ఏంటి మావయ్య చిరాకు పడతావు? మాకు మీ ఆస్తి ఏమద్దు. సారీ బంగారం, ఏదో పరాకులో ఉన్నాను రా. ఏంటిలా వచ్చావు? నీ పాదాలకి నమస్కారం చేసి వెళ్దామని వచ్చాను చిన్న. మా అత్తయ్య నన్ను ఎప్పుడు మిడిల్ క్లాస్ అంటూ ఉంటుంది. ఇప్పుడు మీరిచ్చిన ఆస్తితో ఆ మిడిల్ క్లాస్ మధ్య తొలగించుకున్నాను. నన్ను ఆశీర్వదించండి మావయ్య. రా బావా, మీ చిన్నమ్మ పాదాలకు నమస్కరించి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. లేవండి. నమస్తే పాప్ మేడం. నమస్తే బాబాయ్, ఉంటాను. రేపు మేము హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. మీరు ఆస్తి మొత్తం రాయించుకొని తిరిగి వచ్చేయండి. నమస్తే. పద బావా. పద. నమస్తే. నమస్తే పాపా. ఇదంతా చూస్తుంటే నాకెక్కడో కొడుతోంది. నువ్వు ఉండు బావా. ఎవరా పిల్లలు? వచ్చే మనవరాలా, రండి రండి. వచ్చే పాపమ్మా, నువ్వురా రా. ఆస్తి మొత్తం నీ పేరుని రాస్తుంటే నువ్వు లోపల ఏం చేస్తున్నావే? ఈ ఇల్లు కూడానా నానమ్మా? ఏంటి మనోరాలా, నీకు ఇల్లు నచ్చిందా? నచ్చితే రాసింది తిరగరాయమంటావా ఏంటో? లేదు, నా మనోరాలకి ఇట్టంటి ఇల్లే పొలం గట్టును కట్టించేస్తా. సంతోషమైన మనోరాలా. థ్యాంక్ యూ తాతయ్య. అమ్మా, రాతకోతలన్నీ అయిపోయాయి. పాపమ్మ గారు సంతకం చేస్తే. అలాగేనండి. వసే పాప, వెళ్ళవే, వెళ్ళి సంతకం పెట్టు. ఓకే పెద్దమా. అనవసరంగా కంగారు పడ్డావు. ఏదో పెంకిటిలతో సర్ది పెట్టుకుంటుంది. అవునరా, ఎంతైనా బేబీ మంచిదిరా. అప్పుడే ఆ నిర్ణయానికి రామాక ఇంకా సంతకం అవ్వాలి కదా. అదేంట్రా, సంతకం పెడుతుందిగా. అమ్మా, సంతకం పెట్టండి. అమ్మా, వేలిముద్ర కూడా వేయాలి. బాబు, అదే థంబ్ ఇంప్రెషన్. ఓకే. ఆపండి. ఏంటి బాబా, ఏమైంది? ఏమైందా? ఇదొకసారి చూడు. ఏమైందిరా మనవడా? ఈ పత్రాలు బాబుగారు మీకిచ్చిన పత్రాలేగా? ఏమైంది మనవరాలా? ఏంటి అక్రమం? ఏమైందా? దీన్ని ఒకసారి చదివితే అర్థమవుతుంది. బాబు, వాట్స్ హ్యాపెనింగ్? నాకు అసలేం అర్థం కావట్లేదు పాప, కళ్ళు బయలు గమ్ముతున్నాయి. ఎరా బాబుగా, మాట్లాడవే. మాట్లాడేదే ఉంది అత్తయ్య. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో స్థలం, బంజారా హిల్స్ లో ఇల్లు, శ్రీనగర్ కాలనీలో ఫ్లాట్ రాసిచ్చాను కదా. అవునా నారాయణ గారు? అమ్మా, ఒకసారి ఇది మీరు గట్టిగా చదివి వినిపించండి. పాత బస్తీలో చార్మినార్, గోల్కొండతో పాటు హైదరాబాద్ లో ఉన్న అసెంబ్లీ, సచివాలయం, ట్యాంక్ బండ్ శ్రీమతి నందిని గిరిధరికి రాసివ్వడం జరిగింది. ఇది అన్యాయం, అక్రమం, అబద్ధం. అబద్ధం కాదు పాప, అబద్ధం. ఇప్పుడు మ్యాటర్ ఇంపార్టెంట్. ఎరా బాబుగా,
ప్రభుత్వ ఆస్తిని నీ ఆస్తిగా రాసిస్తావా? అయ్యో అత్తమ్మా, అది నిజంగానే. నోర్మై, పసిదాని చేసి మోసం చేస్తావా? అమ్మా, ఇక సంతకం చేయించమంటారా? చాలే సంతకాలు, ఆ కాగితాలు ఇటీ. ఒరే బాబుగా, నీకు 10 మార్కులు కత్తిరించి పారేస్తా. అది కాదు అత్తమ్మా. నోర్మై, నువ్వు పదవి వెళదాం రా. ఇచ్చి. అనుమానంగా ఉంది అంటే ఆ తక్కలే ఆ బొంగులే అన్నావు. ఇప్పుడు చూడు, ఉన్నది పోయా, ఉంచుకున్నది పోయా. కొన్నిటికి అర్థాలు చెప్పలే పాప, అర్థం చేసుకోవాలంతే. ఓ మై గాడ్, మరి మన ప్రాపర్టీ ఎలా మళ్ళీ రిటర్న్ రాదా బాబు? రాసిచ్చాక ఎలా వస్తుంది? చచ్చినా రాదు. అరెరెరెరెరే, ఏం యాక్టింగ్ పాప మేడం, ఒకరిని మించి ఒకరు. ఏరా గోపాల, నువ్విచ్చిన ఐడియానా ఇది? లేదు చెల్లై, పాపత్ ఐడియా. అబ్బో, పాప మేడం కూడా ఈ మధ్య స్కెచ్లు వేస్తుందా? మంచి స్కెచ్ బాబా. పైకొస్తాం, కీప్ ఇట్ అప్. మేము హైదరాబాద్ వెళ్తున్నాం. మీరు మాకు రాసిచ్చిన ఆస్తులను చూసుకోవాలి కదా. బేబీ ప్లీజ్, మా ప్రాపర్టీ మాకు రిటర్న్ చేసేయ్. గిరి ప్లీజ్, మేము చెప్పేది కొంచెం ఎవరు చెప్పినా నేను విన్నా. అట్టగాలి ఇంకా మాట చెప్పు ప్లీజ్. బతిలాడుతున్నాడు పాప. చెయ్యి దీని అమ్మ జీవితం. నాకు ఆస్తి వద్దు, పాస్తి వద్దు, మన్ను వద్దు, నీ శవం వద్దు. నేను పోతున్నా. నేను వస్తా, ఉండు మావయ్య. అబ్బా, పాప మేడం వదిలేసి వెళ్ళిపోతారా? ఎక్కడికి వెళ్ళొద్దు కానీ బాబా, ఇవిగో నిన్నొచ్చిన 5 లక్షలు, ఇవాళ వచ్చిన 5 కోట్లు. పాపమని జాలిపడి వదిలేస్తున్నా. థ్యాంక్ యూ బేబీ. రేపు ఈ నందిని సూపర్ స్కీమ్ ఏంటో చూడండి. బిత్తరపోతారు, అంతా మార్చి పారేస్తా.